ఇది దుబాయ్లో హట్టా ప్లేస్ ఉంది కదా, ఆ హట్టా ప్లేస్లో ఇది యాక్చువల్గా మ్యూజియం అనమాట. చాలా పాతకాలంది. దీని లోపల పాత పాత వస్తువులు ఉన్నాయి అవి అప్పుడు వాళ్ళు వాడేది. అవి మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్. ఇది యాక్చువల్గా ఫస్ట్ రూమ్. ఇది చూపించేవన్నీ వాళ్ళు వాడేవన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి, అప్పట్లో వీళ్ళు వాడేవాళ్ళు. అండ్ ఇంకో రూమ్ ఉంది. ఈ రూమ్లో వాళ్ళు వాడేవి అనుకుంటా అప్పుడు. ఇవన్నీ ఆల్మోస్ట్ రాళ్ళతో తయారు చేసింది. నెక్స్ట్ వాళ్ళు అప్పట్లో వాడే కుండలు అనమాట ఇది. ఇంకో రూమ్కి వెళ్తున్నాను. ఇక్కడ వాళ్ళు అప్పుడు వాడేవి, వాళ్ళు వాడే తుపాకులు అనుకుంటా ఇవి. ఇవన్నీ వాళ్ళవి మొత్తం. వాళ్ళు లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలుగా ఇప్పటికీ దుబాయ్ చూసుకుంటుంది ఇవన్నీ. ఇతను ఫోటో పెట్టారు, ఎస్ఎస్ షేక్ అని పెట్టినారు ఇక్కడ. ఐ థింక్ ఇది ఇతనేని 1950లో ఇతనే అప్పుడు రాజు అనుకుంటా. దుబాయ్ అంటే ఆల్మోస్ట్ అరబిక్ కంట్రీ అని మీకు తెలుసు. ఇది వాళ్ళు రాసుకున్న డైరీ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, మనకు అంతగా తెలియదు. చూడండి, ఇది అప్పుడు వాడేటప్పుడు అనుకుంటా బట్టలు. నెక్స్ట్ ఇంకో రూమ్లోకి వచ్చాను. చూడండి ఎంత బాగుంది. ఇది నిజమా వాస్తవికలా తెలియట్లేదు, కానీ వేరే లెవెల్ ఉంది ఇది కదా. ఇంకో నెక్స్ట్ రూమ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ రూమ్లో వాళ్ళు వాడేవి అనుకుంటా ఇప్పుడు. యాక్చువల్గా ఇప్పటికీ కార్పెంటర్లు ఇంకా వాడుతున్నారు. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇంకా వాడుతున్నారు ఇది. అప్పటి సామాన్లు ఇవన్నీ చూడండి. ఇది ఒకసారి నిజంగానే ఉంది. అప్పట్లో నీరుతో ఉండేవారు అనుకుంటా. దీంతో మనకి ఇక్కడ చూడొచ్చేది వాళ్ళు వెళ్ళతో ఉండేవాళ్ళు ఏంటనేసి. దాన్నే ఇక్కడ ఆర్టిఫికల్గా చేశారు. ఇది వాటర్ అయితే ఏం లేదు, అలా తయారు చేసి పెట్టారు ఇక్కడ. నెక్స్ట్ రూమ్లో మ్యూజియం ఉంది. అయ్యవా చూడండి, అమేజింగ్. యాక్చువల్గా చెప్పాలంటే అప్పట్లో కూడా యుద్ధాల కోసం వాడేది. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. అంత బాగుంది కదా. ఇవే అనుకుంటా, వేరే లెవెల్ ఉంది. యాక్చువల్గా మనం ఇలాంటివన్నీ అప్పుడు సినిమాలు ఇప్పుడు తీస్తుంటే చూస్తున్నాం తప్ప రియల్గా అయితే చూడలేము ఇప్పటికీ. మ్యూజియంలో తప్ప మరి ఎక్కడ లేవు ఇవి. చూడండి, వాళ్ళు అప్పుడు కాచే కాపులా ఇది అలాగా. ఇంకోటి ఇప్పుడే బయటకు వచ్చానండి. బయటకు వచ్చాను. బయట ఉంది మొత్తం మ్యూజియం బయట.